వెల్కమ్ టు ట్రిగ్గర్ విత్ సుందర్. శ్వేతపత్రం అని ఒకరు, స్వేదపత్రం అని ఒకరు. బాహుబలి సినిమా లెవెల్లో బాగా ప్రచారంలో పెట్టిర్రు. ఒకరికొకరు కామెంట్ల మీద కౌంటర్లు వేసుకోర్రు. మరి వాస్తవాలు ఏంది అనేది జనానికి తెలవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే అందుకోసం ఈరోజు మనతో పాటు ఉన్నారు నవ తెలంగాణ ఎడిటర్ సుధాభాస్కర్ గారు. ఆయన విద్యుత్ రంగంలో అపారమైన అనుభవం ఉంది ఆయనకి. ఆయన తోటి అసలు విషయాలు ఏందని మాట్లాడుకుందాం. నమస్తే సుధాభాస్కర్ గారు. అసలు ఏందండి శ్వేతపత్రం అని గవర్నమెంట్ విడుదల చేసింది, శ్వేతపత్రం అని బీఆర్ఎస్ విడుదల చేసింది. వీళ్ళు ఒక వర్షన్ చెప్తే వీళ్ళు ఇంకో వర్షన్ చెప్పారు. వాస్తవాలు ఏంటి యాక్చువల్గా జనానికి తెలవాల్సిన వాస్తవాలు? జనానికి తెలియాల్సిన ప్రధానమైన వాస్తవాలు ఏంటంటే, అసలు ఈ విద్యుత్ రంగంలో నష్టాలు ఎందుకు వచ్చినాయి, ప్రజల యాంగిల్లో చూసినప్పుడు ప్రజలకి ఎంత లాభం వచ్చింది, అంటే చౌకైన కరెంట్ వచ్చిందా, కాస్ట్లీ కరెంట్ వచ్చిందా అనేది ముఖ్యమైనటువంటి అంశం. ఒకవేళ కాస్ట్లీ కరెంట్ వచ్చిందనుకో, లేదా మనకి దగ్గరికి వచ్చేటువంటి కరెంట్ యొక్క ధర, ఇళ్లల్లోకి వచ్చేటువంటి కరెంట్ యొక్క ధర పెరిగిందనుకో, ధర పెరిగితే ప్రజలు వ్యతిరేకిస్తారు. దానివల్ల ప్రజలకి ఏ ఉపయోగం ఉండదు. అందుకని ప్రజలకి ఏది ఉపయోగం అనేటువంటి కోణం నుంచి మనం చూస్తే ఖచ్చితంగా శ్వేతపత్రంలో కొన్ని ముఖ్యమైనటువంటి వివరాలు, ముఖ్యమైనటువంటి విషయాలు ఇప్పటిదాకా కేసీఆర్ గవర్నమెంట్ మనకి వన్ సైడ్ మాత్రమే మనకు కనపడింది. ఒక వైపు నుంచి మాత్రమే ప్రజలకి వాళ్ళు చూపించారు. రెండో వైపు ఏంటి అనేది ఇప్పటిదాకా తెలియదు. నేను 24 గంటలు కరెంట్ ఇస్తున్నాను అని కేసీఆర్ గారు చెప్పారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఆర్గ్యుమెంట్లలో గతంలో పవర్ హాలిడేస్ ఉండేవి, మేము పవర్ హాలిడేస్ తీసేసాము, 24 గంటల కరెంట్ ఇస్తున్నాము. తెలంగాణ వచ్చినప్పటి నుంచి తెలంగాణ చీకట్లోకి వెళ్తాను చాలామంది అన్నారు. కానీ అలాంటి సమస్య లేకుండా మేము 24 గంటల కరెంట్ ఇచ్చినాం అని చెప్పేసి కేసీఆర్ గవర్నమెంట్ చెప్తుంది. అది వాస్తవం కాదా? ఇచ్చిన మాట కరెక్టు, లేదా ఇస్తున్న మాట కరెక్టు. వాస్తవానికి ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నారు 8 గంటలే కరెంట్ వచ్చింది, 9 గంటల కరెంట్ వచ్చింది గ్రామాల్లో అని కొంతమంది మంత్రులు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా తెలియదు. కానీ ఎక్కువ రాష్ట్రాల్లో ఈ రోజున పవర్ హాలిడేస్ లేవు. మన పక్కనున్న ఆంధ్రాలో కొద్దిగా పవర్ హాలిడేస్ ఉన్నాయి ఇప్పటికీ. కానీ ఎక్కువ రాష్ట్రాల్లో కరెంటు 24 గంటల కరెంట్ వస్తుంది. చాలా రాష్ట్రాల్లో వస్తుంది, ఈ ఒక్క రాష్ట్రంలో కాదు. ఇంతకుముందు ఈ రాష్ట్రంలో తెలంగాణ వస్తే చీకట్లు అయిపోతాయి అని చెప్పిన వాడిది తప్పు. అది ఎవరు చెప్పుంటే, చంద్రబాబు చెప్పుంటే ఆయన తప్పు, కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుంటే ఆయన తప్పు, ఎవరు చెప్పుంటే అది తప్పు. తెలంగాణ రాకుండా ఉండటం కోసం ఏదో ఒకటి అడ్డం పెట్టాలి. కాబట్టి తెలంగాణ వస్తే కనుక చీకట్లు అయిపోతాయని వాళ్ళు ప్రకటించుకున్నారు. అవి తప్పు. కరెంటు వస్తున్నమాట వాస్తవం. అయితే ఈ కరెంటు యొక్క ధర ఎలా ఉంది, ఎంత పెరుగుతోంది, ఎంత పెరిగింది అనేది ఓ ముఖ్యమైన అంశం. అందుకని చీకట్లు రాలేదు. ఎంత పెరిగిందండి ధర? గతంలో ఎంత ఉండే 2014 కంటే ముందు, ఇప్పుడు ఎంత పెరిగింది? కరెంట్ కరెక్ట్గా స్టాటిస్టిక్స్ చూడాలి, కానీ గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తుంది. ఈరోజు మనం పెట్టేటువంటి కరెంటు బిల్లు మనం కడుతుంటాం. ఎంత తక్కువ కాలుస్తున్నాం అనుకున్నా కానీ నవంబర్ నెలలో నాకే 1200 రూపాయల బిల్లు వచ్చింది. గతంలో ఎంత వచ్చేది ఆన్ యావరేజ్గా? ఆన్ యావరేజ్ మహా అయితే 800 వచ్చేది. ఇప్పుడు 1200 వచ్చింది. అందుకని కరెంటు బిల్లుల యొక్క కాస్టు ప్రజల మీద భారాలు పెరిగినాయి అనేది ఒక ముఖ్యమైన అంశం. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఇప్పుడు దానికి ఇంకొకటి అదనంగా పడబోయేటువంటిది, ఒక 3 రోజుల క్రితం నవ తెలంగాణలో బ్యానర్ ఐటమ్ పెట్టాము. ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని ఉంటుంది. నీ బిల్లులో, కరెంట్ బిల్లులో చూస్తే ఈడీ అని కింద ఒకటి రాస్తాడు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ. ఆ ఎలక్ట్రిసిటీ డ్యూటీ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం దాని గురించి ఒక డెలాయిట్ అనేటువంటి ఒక కంపెనీని అపాయింట్ చేసి
అసలు దీన్ని జిఎస్టీ కిందికి తెస్తే ఎలా ఉంటుంది కరెంటుని అవును, పవర్ జిఎస్టీ కిందకి ఇస్తామని ఆర్గ్యుమెంట్ కూడా నడుస్తుంది అని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఒక స్టడీ చేశారు, వీళ్ళకి సబ్మిట్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్కి. అదే గనక కరెక్ట్ అయితే, అదే గనక జరిగితే రాష్ట్రాలు ముందు దివాలా ఎత్తిపోతాయి. నీకు వచ్చేటువంటి ఎలక్ట్రిసిటీ డ్యూటీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. ఇప్పటిదాకా ఎలక్ట్రిసిటీ జిఎస్టీ కింద లేదు. ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఎలక్ట్రికల్ ఐటమ్స్ కొన్నావు అనుకో, కొన్న దాని మీద జిఎస్టీ ఉంది, అది జిఎస్టీ పడుతుంది. కానీ ఎలక్ట్రిసిటీ బిల్లు, ఎలక్ట్రిసిటీ మనం కన్జ్యూమ్ చేసేటువంటి కరెంట్ యొక్క అది జిఎస్టీలో లేదు. పెట్రోల్ జిఎస్టీలో లేదు. మీరు అందరూ అడిగితే నేను పెట్రోల్ని కూడా జిఎస్టీ కిందకి తెస్తాను అని మోడీ అంటున్నాడు. ఒకవేళ జిఎస్టీలోకి తేవడానికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకొని, లేదా ఎవరో ఒప్పుకోకపోయినా రేపు పొద్దున్న తెచ్చారనుకోండి, రాష్ట్రాలకు వచ్చేటువంటి ఇక సేల్స్ ట్యాక్స్ రూపంలో రాష్ట్రానికి వచ్చే కాస్త కోస్త అమౌంట్ ఉంటే అది మొత్తం దివాలా అయిపోద్ది. 100% కేంద్రానికి చేరి మొత్తం ఫస్ట్ డబ్బులన్నీ వాడి దగ్గరికి చేరిన తర్వాత వాళ్ళు నీకు నీ వాటా ఇది అని వాళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వానికి గతం దాకా ఉన్నటువంటి హరీష్ రావు గారు మొత్తుకున్నాడు ప్రతిసారి, మాకు ఇవ్వాల్సిన జిఎస్టీ బకాయిలు ఇంకా ఉన్నాయి, మీరు ఇవాళ 400 కోట్లు 500 కోట్లు ఎంత అమౌంట్ ఉంది, అది మీరు ఇవ్వట్లేదు, ఇవ్వండి అని ప్రతిసారి ఈయన నిర్మలా సీతారామన్ దగ్గరికి వెళ్ళి మొత్తుకునేవాడు. ఇవాళ వాళ్ళు ఏదో ఒక రకంగా డాట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ సార్ మీరు చెప్తున్న అనేక అంశాల్లో ముఖ్యంగా ఆర్గ్యుమెంట్స్లో పవర్ సెక్టార్ అంతా నష్టాల్లో ఊరుకపోయింది, అప్పుల్లో ఊరుకపోయింది అని చెప్పేసి వీళ్ళు కొన్ని లెక్కలు చెప్తే అది అబద్ధం అని బీఆర్ఎస్ ఒకళ్ళు అంటారు. వాస్తవంగా ఎన్ని నష్టాల్లో ఎన్ని అప్పుల్లో ఊరుకపోయింది ఏంది ఆ విషయాలు? వాస్తవానికి ఇప్పుడు ఈ గవర్నమెంట్ చెప్పేటువంటి, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ చెప్పే దాంట్లో ఒకటి రెండు అది పూర్తిగా అంగీకరించలేనటువంటి విషయాలు 1-2 ఉన్నాయి. ఏంటవి? పవర్ పిట్ హెడ్ స్టేషన్స్ అంటే ఎక్కడైతే గని ఉంటుందో గని మీదనే గనక పవర్ స్టేషన్ కడితే అక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఉండదు కాబట్టి ఆ రవాణా ఛార్జీలు తగ్గుతాయి. ఆ రకంగా చౌకగా కరెంటు ఉత్పత్తి చేయొచ్చు అనేది ఒక పాయింట్ ఉంది. అట్లా ఉన్న స్టేషన్స్ ఉన్నాయి. అట్లా ఉన్న ఇప్పుడు ఎన్టీపీసీ ఉంది, రామగుండంలో ఉన్న ఎన్టీపీసీ. ఆ రామగుండంలో ఉన్న ఎన్టీపీసీ 2400 ఎంతో మెగావాట్లది. అది ఒకటి ఎప్పుడో కట్టింది, అది ఉంది. ఆర్టీఎస్ అని రామగుండం థర్మల్ స్టేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది, అది ఉంది. అది చిన్నది, అది చిన్న స్టేషన్ అయినా అది ఒకటి ఉంది. మణుగూరులో ఇప్పుడు కొత్తగా కట్టిన ఈ గవర్నమెంట్ అంటూ కొత్తగా ఒక స్టేషన్ కట్టాము అని చెప్పుకోవడానికి ఓన్లీ భద్రాద్రి థర్మల్ స్టేషన్, మణుగూరులో కట్టినటువంటి భద్రాద్రి థర్మల్ స్టేషన్, అది ఒక స్టేషను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించినటువంటి స్టేషన్. అంటే కేసీఆర్ గవర్నమెంటే ప్లాన్ చేసి కేసీఆర్ గవర్నమెంటే నిర్మించినటువంటి స్టేషన్ అది. ఇది ఉంది. కానీ అన్ని పిటిహెడ్ స్టేషన్సే కట్టాలంటే అన్ని చోట్ల సాధ్యం కావు. అసలు గనులు లేని రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో. గుజరాత్లో గనులు లేవు, పంజాబ్లో గనులు లేవు. ఈ సెక్టర్ అంటే ఇక్కడ మన పాత ఇప్పుడు తెలంగాణ ప్రాంతం నుంచి లెక్కేసుకుంటే క్రాస్గా జన్యం వేసుకున్నట్టుగా కనుక ఇట్లా చూస్తే ఆ పైన ఉండే మణిపూరు అటువైపు దాకా గన్లు ఉన్నాయి, ఈశాన్య భారతం దాకా గన్లు ఉన్నాయి, జార్ఖండ్లో మ్యాక్సిమం గన్లు ఉన్నాయి, బీహార్లో గన్లు ఉన్నాయి. ఇట్లాంటి గన్లు ఇటువైపు ఉన్నాయి. ఇటు కిందకి వచ్చేసరికి లేవంటారు. ఇటు లేవు. తమిళనాడులో బొగ్గు లేదు, లిగ్నైట్ అని ఇంకొక ఎలిమెంట్ ఉంది. లిగ్నైట్ ఉత్పత్తి వాళ్ళు చేస్తారు, లిగ్నైట్ను ఉపయోగించుకుని వాళ్ళు చేస్తారు. ఈవెన్ గుజరాత్లో కూడా లిగ్నైట్ ప్రొడక్షన్ ఉంది, చిన్నవి. ఇవి బొగ్గు లాంటివి కావు, బట్ దాన్ని కూడా థర్మల్ కరెంట్కి వాడతారు. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. మరి
ఆ గనులు లేనటువంటి చోట ఇప్పుడు ఒకే ఆర్గ్యుమెంట్ని చూద్దాం. ఈ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ పెట్టేటువంటి ఆర్గ్యుమెంట్నే గనక చూస్తే, గతంలో ఎన్టీఎస్ అని నెల్లూరు థర్మల్ స్టేషన్ అని నెల్లూరు థర్మల్ స్టేషన్ చిన్న ఫ్యాక్టరీ ఉండేది. అంటే 30 మెగావాట్ల 40 మెగావాట్ల చిన్న ప్లాంట్. ఇక్కడ నుంచి నెల్లూరులో వెళ్తుంటే నెల్లూరుకి జస్ట్ యువతలే రైట్ సైడు కనపడలేదు. ఆ నెల్లూరు థర్మల్ స్టేషన్ని మూసేశారు. మూయడానికి అప్పుడు చంద్రబాబు చెప్పినటువంటి కారణం ఏంటంటే, ఇక్కడి నుంచి బొగ్గు రవాణాకి చాలా ఖరీదు అవుతుంది కాబట్టి దాన్ని మూసేసాం అని చెప్పారు. అప్పట్లో మేము వాదించాం. తాల్చేర్ అంటే ఒరిస్సాలో ఉంది. తాల్చేర్ నుంచి బొగ్గు తీసుకొచ్చి VTPS విజయవాడ థర్మల్ స్టేషన్లో వాడేటువంటిది తాల్చేర్ బొగ్గు. మరి ఒరిస్సా నుంచి తీసుకొచ్చి అక్కడ వాడుతున్నావు. అట్లాంటి దాన్ని ఇది ఎట్లా కాదంటావు అనేది అప్పుడు ఆర్గ్యూ చేసాం. ఇప్పుడు అదే నెల్లూరులో 4,000 మెగావాట్ల థర్మల్ స్టేషన్ని ఒక చిన్న గ్రామం దగ్గర, దాని పేరు కృష్ణపట్నం థర్మల్ స్టేషన్, ఎన్ మీద వస్తుంది, ఓ చిన్న గ్రామం దగ్గర దాన్ని కట్టారు. బట్ దాని పేరు కృష్ణపట్నం థర్మల్ స్టేషన్. అక్కడ 4,000 మెగావాట్ల థర్మల్ స్టేషన్ కట్టారు. మరి దానికి బొగ్గు రవాణాకు ఖర్చులు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా? అసలు బొగ్గు రైల్లో రవాణా అయితే వీళ్ళు చెప్పే ఒక ఖర్చు. అక్కడ నెల్లూరు థర్మల్ స్టేషన్, అక్కడ కట్టినటువంటి కృష్ణపట్నం థర్మల్ స్టేషన్కి దిగుమతి చేసుకున్నటువంటి బొగ్గును వాడుతున్నారు. పడవల ద్వారా, స్టీమర్స్ ద్వారా వచ్చినటువంటి బొగ్గును వాడుతున్నారు. అదాని బొగ్గు. ఆ స్టీమర్ ద్వారా వచ్చేటువంటిది మ్యాక్సిమం ఇంపోర్టెడ్ బొగ్గు. నెంబర్ 1 ఇంపోర్టెడ్ బొగ్గు అంటే అదాని బొగ్గు అని నువ్వు ఎట్లా అంటావు అని మనల్ని అడుగుతుంటారు. ఆస్ట్రేలియాలో ఫస్ట్ టర్మ్ ఆఫ్ 2014 to 19 మధ్య మోడీ గారు ఆస్ట్రేలియాకి వెళ్ళి 3 సమ్ మీటింగ్ అంటాం, 3 సమ్ మీటింగ్, ముగ్గురు కూర్చొని ఓ మీటింగ్ జరిపారు. ఇప్పటిదాకా భారతదేశంలో ఎప్పుడు ఇట్లాంటి మీటింగులు జరగల. ఒక భారతదేశానికి సంబంధించిన ఒక పెట్టుబడిదారుడు, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి, భారతదేశ ప్రధానమంత్రి, ఈ ముగ్గురు కూర్చున్నటువంటి మీటింగ్, దాని ఫోటోలు వచ్చినాయి పత్రికల్లో. ఈ ముగ్గురు మీటింగ్లో చేసినటువంటి నిర్ణయం ప్రకారం అక్కడ ఉండేటువంటి బొగ్గు గనుల్ని, ఆ దేశంలో పెద్ద ఉద్యమం జరుగుతుంది. ఇదంతా ఈ బొగ్గుని ప్రైవేట్, అసలు ఇక్కడ బొగ్గును ప్రొడ్యూస్ చేయొద్దు, దీనివల్ల ఈ గ్రీన్ హౌస్ ఉద్యమాలు అక్కడ జరుగుతున్నాయి, దీనివల్ల ఇవి పర్యావరణం దెబ్బతింటుందని, దాని అంతటినీ కాదని ఆస్ట్రేలియా గవర్నమెంట్ తేట దాన్ని ఆయనకి ఇప్పించాడు. ఇప్పుడు ఆ పేరు మీద, ఇంపోర్టెడ్ బొగ్గు అనేటువంటి పేరు మీద ఆ బొగ్గు దిగుమతి అవుతుంది. పేరుకి అది ఇంపోర్టెడ్ బొగ్గు, బట్ ఆ బొగ్గు ఇక్కడికి దిగుమతి అవుతుంది ఇప్పుడు. ఓకే ఓకే. కాబట్టి కృష్ణపట్నంలోకి వచ్చేటువంటిది ఆస్ట్రేలియా బొగ్గు. అక్కడి నుంచి సీదా నెల్లూరుకు, నెల్లూరు అంటే కృష్ణపట్నం, అక్కడి నుంచి పక్కనే ఉన్న థర్మల్ స్టేషన్లో వాడుతున్నారు. అందుకని 30 మెగావాట్ల థర్మల్ స్టేషను రైల్లో బొగ్గు రవాణాకి కాస్ట్లీ కాబట్టి అని మూసేస్తున్నామని మూసేసి 4,000 మెగావాట్ల థర్మల్ స్టేషన్ కట్టి స్టీమర్ల ద్వారా, షిప్పుల ద్వారా బొగ్గుని దిగుమతి చేసుకుని దాంట్లో బొగ్గు ప్రొడ్యూస్ చేయటం అంటే ఏ రకమైనటువంటి ఆర్గ్యుమెంటో ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. తెలంగాణ ఈ శ్వేతపత్రాల కాడికి వస్తే వాస్తవంగా 85 కోట్ల నష్టాల్లో ఉందని స్టార్టింగ్లో అన్నారు. దాని తర్వాత ఏదో 70 కోట్ల చిల్లర నష్టాలు అన్నారు. వాస్తవంగా ఆ ఖర్చు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తారంటే, మేమంతా ప్రగతి కోసం ఖర్చు పెట్టినాం ఇది అని బీఆర్ఎస్ చెప్తుంటే, లేదు అనవసరపు ఖర్చు పెట్టిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. రెండిట్ల ఆర్గ్యుమెంట్లలో ఏది కరెక్ట్? ఒక యాంగిల్లో చూసినప్పుడు ఒక వాదన కరెక్ట్. ఎందుకని కరెక్ట్ అంటే, ప్రగతి కోసం ఖర్చు పెడితే నేను 24 గంటల కరెంటు ఇవ్వటం కోసమే ఇదంతా చేశాను
అని చెప్పుకోవడం తప్ప కేసీఆర్ చెప్పడానికి ఇంకోటి ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో 24 గంటలు కరెంటు కావాలి అని ఎవరెవరు అడిగారో మనకు తెలియదు. కానీ ఇళ్ళన్నిటికీ 24 గంటలు కరెంట్ రావటం, మధ్యలో ఏ సమ్మర్లోనూ గనక కరెంటు పోతే మనందరికీ విసుగు వస్తుంది, కోపం వస్తుంది, ప్రభుత్వాన్ని తిట్టుకుంటాం, ఎలక్ట్రిసిటీ వాడిని తిట్టుకుంటాం, ఇవన్నీ తిట్టుకుంటాం. అంతవరకు కరెక్ట్. 24 గంటలు కరెంట్ ఇవ్వటం దాన్ని తప్పుపట్టలేం. కానీ ఆ ఇచ్చినటువంటి కరెంటుని ఎక్కడెక్కడి నుంచి ఎలా కరెంట్ ఇచ్చావు అనే దానికి ఒకటే ఉదాహరణ, అన్నిటికంటే ఇంపార్టెంట్ అయినటువంటి ఉదాహరణ, కేసీఆర్ గవర్నమెంట్ ఇప్పటిదాకా నోరిప్పంది లేదా రహస్యంగా ఏమన్నా మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఈయన నోరిప్పారేమో నాకు తెలియదు, లేదా పత్రికలకి తెలీదు. ఏమిటి అంటే 4000 మెగావాట్ల థర్మల్ స్టేషన్ని మనకి 2014 విభజన చట్టం ప్రకారం 4000 మెగావాట్ల థర్మల్ స్టేషన్ రామగుండంలో రావాలి, కొత్తది, ఇంకొక ఎన్టీపీసీ థర్మల్ స్టేషన్. ఇప్పటికి ఉన్న థర్మల్ స్టేషన్ కాకుండా ఇంకొక థర్మల్ స్టేషన్ అక్కడ రావాలి. ఆ రావాల్సిన దాంట్లో నుంచి ఇప్పటికీ ఒక 800 1600 మెగావాట్లది ఇప్పుడు వచ్చింది. ఇంకా 2400 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ దాంట్లో ఇంకా అది యాడ్ కావాలి. అది రాలే. అది ఎవరు అడగాలి? రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని బొడ్లో వేలేసి నువ్వు ఎందుకు ఇవ్వవు, నాకు విభజన చట్టంలో ఉన్న మాట ఇది, దాన్ని ఎందుకు అమలు చేయవు అని ఈ ప్రభుత్వం డిమాండ్ చేయాలి. ఇప్పటిదాకా పబ్లిక్గా వీళ్ళు డిమాండ్ చేసినట్టుగా నేను ఎక్కడ చూడలే. అందుకని ఇది ఒక అంశం. ఛత్తీస్గఢ్దే అసలు ఎవరికి అర్థం కాని ప్రశ్న. ఛత్తీస్గఢ్ సంబంధించిన అగ్రిమెంట్ ఏం జరిగింది, ఎంత రావాలి, ఎప్పుడు అగ్రిమెంట్ అయింది, ఇప్పటి వరకు ఎంత వచ్చింది, ఆ లెక్కల కోసం జనం ఆవురు అనుకుంటే ఎదురు చూస్తున్నారు. ఒకసారి ఆ విషయాలు మీరు కొంచెం టీటన్ ప్రేక్షకులకు చెప్పండి. ఛత్తీస్గఢ్ కరెంటు అక్కడి నుంచి మార్వా అనేటువంటి ఒక ప్లాంట్ని అక్కడ మేము కడతాం అని ఆ ప్రభుత్వం చెప్తే, నువ్వు కొన్న కరెంటుని నేను కొంటాను అని మా రాష్ట్ర ప్రభుత్వం దాంతో పీపీఏ చేసుకుంది. ఆ మార్వా ప్లాంట్ తోటి పవర్ పర్చేజ్ అగ్రిమెంటు మన రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది. ఓకే, ఆ అగ్రిమెంట్ చేసుకుంది 2014. అగ్రిమెంట్ చేసుకున్నది 2014 నవంబర్ 3. నవంబర్ 3 అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇప్పుడు కొత్త సిస్టమ్ ప్రకారం ఏ పుస్తకాల లాగానో సెల్ ఫోన్ లాగానో ఇప్పుడు సెల్ ఫోన్ తయారు చేస్తాం, మార్కెట్లోకి ఇస్తాం, ఎవడు కొనకపోతే 4 రోజులు గోడౌన్లో పెట్టుకుంటాం, ఆ తర్వాత మేము అమ్ముకుంటాం అంటానికి అవకాశం లేనటువంటిది కరెంటు. కరెంటు కెనాట్ బి స్టోర్డ్. అది దాన్ని మూత పెట్టడానికి, స్టోర్ చేసుకునేదానికి దానికి అవకాశం లేదు. నువ్వు ఇక్కడ థర్మల్ స్టేషన్లోనో హైడల్ స్టేషన్లోనో కరెంటు ఉత్పత్తి అయ్యింది అంటే ఇక్కడ నువ్వు వినియోగించాలి. ఎంతమంది వినియోగిస్తారు అనే లెక్కను బట్టే ఉత్పత్తి చేస్తారు. ఇది ఇది ఫిజిక్స్ ఆధారంగా నడిచేటువంటి ఒక అంశం. అందుకని వాళ్ళతోటి వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు 2014లో. వాళ్ళు అప్పటికి ప్లాంట్ కట్టల, లేదా కట్టడం మొదలుపెట్టారు, వాళ్ళు ప్లాంట్ కట్టారు. ఇది పూర్తి అయింది ఎప్పుడు? 2016లో. ప్లాంట్ పూర్తి అయిన తర్వాత మన రాష్ట్రంలోనే ఒక ప్లాంట్ కడితే, ఎవరైనా ఒక ప్లాంట్ కడితే అందులోంచి కరెంటు నువ్వు కొనుక్కుంటాం అని కనుక మనం ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంటే, మన ట్రాన్స్కో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటే అక్కడి నుంచి అక్కడికి కరెంటు తీసుకోవచ్చు. మన లైన్లు మన దగ్గరే ఉంటాయి కాబట్టి మనం అగ్రిమెంట్ దాని ప్రకారం మనం కరెంటు తీసుకోవచ్చు. కానీ 2 రాష్ట్రాల మధ్యలో అయ్యేటప్పటికి 2 రాష్ట్రాల మధ్యలో పవర్ లైన్స్ నిర్మించాలి అంటే అది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళు నిర్మించాలి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పీజీసీఎల్ వాళ్ళు నిర్మించాలి. వాళ్ళని నిర్మించడం కోసం నేను 1000 మెగావాట్లు అక్కడి నుంచి కరెంటు కొంటున్నాను. ఆ కొనే కరెంటుకి మీరు లైన్లు నిర్మించాలి అని డిస్కామ్ వాళ్ళకి చెప్పారు ప్రభుత్వం.
రెండు డిస్కామ్లు వాళ్ళకి చెప్పి ఎస్పీడీసీఎల్కి ఎన్పీడీసీఎల్కి వరంగల్ బేస్డ్ కంపెనీ పేరు ఎన్పీడీసీఎల్, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ పేరు ఎస్పీడీసీఎల్. ఈ రెండు కంపెనీలని మీరు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ తోటి మాట్లాడి 1000 మెగావాట్ల పవర్ మనకు వస్తుంది కాబట్టి దానికి అవసరమైనటువంటి లైన్స్ నిర్మించాలి అని వాళ్ళకి చెప్పారు. వాళ్ళిద్దరూ వాడిని అడిగారు. వాడు నిర్మించడం స్టార్ట్ చేశాడు. అది ఎప్పటికి పూర్తి అవుద్ది అంటే 2017 జూలైలో జూన్లోనూ పూర్తి అవుద్ది. అది పూర్తి అయిన తర్వాత కరెంట్ రావాలి. అందులో కూడా ముఖ్యమైనటువంటి అంశం వార్దా నుంచి మన నిజామాబాద్ వరకు లైన్ రావాలి. ఆ లైన్ వస్తే ఆ కరెంట్ వస్తుంది. 765 మెగావాట్ల లైన్, అది కిలోవాట్ల లైన్. ఇప్పుడు 132 కేవీ సబ్స్టేషన్ అంటాం, 220 కేవీ సబ్స్టేషన్ అంటాం, 400 కేవీ సబ్స్టేషన్ వరకు ఉన్నాయి మన రాష్ట్రంలో. అంటే కిలోవాట్ల లైన్స్, థర్మోస్టేషన్, సబ్స్టేషన్. ఇప్పుడు లైను నిర్మించాలి. 765 కిలోవాట్ల లైను నువ్వు నిర్మాణం చేస్తే దాంట్లోంచి వాడు ఉత్పత్తి చేసినటువంటి కరెంటు మనకు వస్తే అది మన రాష్ట్రానికి ఉపయోగం. ఎప్పటి వరకు పూర్తయింది? 2017 వరకు పూర్తయింది. 2017 వరకు అది పూర్తి కావాలి అనుకున్నది. తర్వాత పూర్తి అయింది. ఇప్పుడు పూర్తి అయింది. యాజ్ ఆఫ్ నౌ అది పూర్తి అయ్యింది. ఏ సంవత్సరం ఎంత వచ్చింది ఇప్పుడు మనకి కరెంటు ఆ లెక్కను చూస్తే? అంటే అట్లా ఏ సంవత్సరం ఎంత వచ్చింది అనే కంటే పవర్ ప్లాంట్ కట్టిన తర్వాత నా ప్లాంట్లోంచి బయటికి వెళ్ళేటువంటి కరెంటుని ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ అంటారు, పిఎల్ఎఫ్ అంటారు. నా ప్లాంట్ నిర్మించిన తర్వాత దాంట్లో నుంచి బయటికి జనం అందరూ ఉపయోగించేటువంటి కరెంటు, అందరిళ్లల్లో లైట్లు వేసుకుని, అందరిళ్లల్లో ఫ్యాన్లు వేసుకుని, అందరిళ్లల్లో టీవీ ఏసీలు వేసుకుని ఇట్లాంటివన్నీ జరిగితే, ఇండస్ట్రీస్ అన్నీ బాగా జరిగితే వాడి పిఎల్ఎఫ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ కరెంటు వాడు ఉత్పత్తి చేసిన కరెంటు బయటికి వెళ్తుంది, బయట జనం ఉపయోగించుకుంటారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఒక్కొక్క సంవత్సరం అక్కడి నుంచి వచ్చేటువంటి కరెంటు 2017-18 సంవత్సరంలో, ఆర్థిక సంవత్సరంలో 72.51% పిఎల్ఎఫ్ వాడి దగ్గర నుంచి మనకు వచ్చింది. ఇది కిలోవాట్లు మెగావాట్ల లెక్క కాదు. వాడు ఉత్పత్తి చేసిన దాంట్లోంచి 72% మనం తీసుకున్నాం 2017-18లో. 2018-19లో 64% మనం తీసుకున్నాం అక్కడి నుంచి. అట్లా కనుక లెక్కేసుకుంటూ వెళ్తే 21-22 లేటెస్ట్ 21-22 నాటికి 19% వాడి దగ్గర నుంచి తీసుకున్నాం. 19.17%. యాజ్ పర్ అగ్రిమెంట్ ఎంత శాతం తీసుకోవాలనేది గవర్నమెంట్ చెప్పింది. దాదాపు 75% రావాలిగా అక్కడి నుంచి. ఎక్కడైనా ధర్మస్టేషన్లోంచి బయటికి 75% దానికి బయటికి వెళ్తే అది ఉపయోగం, ఆ ప్లాంట్ యొక్క కట్టిన దానికి ఉపయోగం. అది కాకుండా నువ్వు 19% వస్తోంది అని అంటే దాని ఆ ప్లాంట్ వాడికి కట్టుకోనేందుకు, అది నిరుపయోగంగా అయిపోద్ది ఆ ప్లాంట్ కొంతకాలానికి. ఇప్పుడు అదే పరిస్థితి, అది నిరుపయోగం అయిపోయింది, దాదాపు బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నువ్వు లైన్లు కట్టుకున్నావు. ఈ లైన్లు కట్టుకున్న తర్వాత ఈ డిస్కామ్లకి చెప్పారుగా, మీరే వాడికి చెప్పండి అని వీడు చెప్పారు. వీళ్ళు వాడి దగ్గర నుంచి కొనని కరెంటుకి 638 కోట్ల చిల్లర ఇప్పటిదాకా మనం వాళ్ళకి చెల్లించాం. కొనని కరెంటు కొన్న కరెంటుగా కొనని కరెంటు అంటే ఇంత కరెంటు నీ దగ్గర నుంచి కొంటాము అని అంటే వాడికి దానికి డబ్బులు మనం కట్టాలి. నువ్వు కరెంటు కొనకపోతే కొనని దానికి కూడా వాడికి డబ్బులు కట్టాలి. ఎందుకంటే నేనంటూ ప్లాంట్ కట్టేశాను కాబట్టి నువ్వు కొనకపోయినా నాకు డబ్బులు కట్టాలి. మరి ఇప్పుడు ఈ పర్సంటేజ్లు వచ్చినాయి కదా, కొన్నట్టు కాదు అది. ఇది అంతే. 19% కొంటే వాడి దగ్గర నుంచి 19% కొంటే దానివల్ల ఉపయోగం ఏంటి? వాటి నేను ప్లాంట్ కట్టి ఉపయోగం ఏంటి? కాబట్టి నాకు డబ్బులు ఇవ్వంటున్నాడు.
ఈ సంవత్సరాల్లో కొనని కరెంటుకి 638 కోట్ల చిల్లర మనం డబ్బుల్ని వాడికి చెల్లించాం యాజ్ ఫర్ అగ్రిమెంట్. యాజ్ పర్ అగ్రిమెంట్ ఈ చెల్లించాం. అందుకని అది తెలంగాణకు నష్టం కదా ఆ లెక్కను చూస్తే మీరు చెప్పిన లెక్క ప్రకారం. అది నష్టం. అందుకనే ఈ ప్రభుత్వం చేసినటువంటి చర్యల్లో నేను ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికే ఎలక్ట్రిసిటీ రంగం కోసమే ఇదంతా చేశాము అని వాళ్ళు చెప్పుకోవడంలో ఉన్నటువంటి ఒక తప్పు ఇది. వాళ్ళు ఉద్ధరించడానికి చేయలేదు. ఎందుకోసం చేశారు, ఎవరైనా ఈ కమిషన్లు ఇట్లాంటివన్నీ నేను ఇక్కడ మాట్లాడట్లేదు, కానీ రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. ఎవరు దేనికోసమైనా చేసి ఉండొచ్చు, బట్ చేసినటువంటి దానివల్ల మన తెలంగాణ ప్రభుత్వానికి నష్టం తప్ప లాభం లేదు. మన దగ్గర నుంచి డబ్బులు బయటికి పోతున్నాయి తప్ప లోపలికి రావట్లేదు. ప్రయోజనం లోపల రావట్లేదు. పవర్ నీ కరెంటు మనం అందరం ఉపయోగించుకొని బాగా అందరూ ఉపయోగించుకుంటే దానివల్ల బాగా ఉపయోగం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ కరెంటు ఈ రకంగా ఉంది. ఏది ఈ ఛత్తీస్గఢ్ కరెంటు, ఇది ఒక అంశం. అందుకని ఈ అంశాలని మనం దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు అయితే ఇక్కడ అసెంబ్లీ సమావేశాలని మాజీ పవర్ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుకుంటూ మేము జ్యుడిషియల్ ఎంక్వైరీకి రెడీ అని చెప్పేసి ఆయన ఒక ఛాలెంజ్ చేస్తే, ఓకే మీరు అడిగినందుకు మేము వేపిస్తాం జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పేసి ఒక రాజకీయ కామెంట్లు అయితే జరిగినాయి. దానివల్ల ఈ లోపాలు బయటపడే అవకాశం ఉందా? రాజకీయ కామెంట్ అని నేను అనుకోవట్లేదు. డెఫినెట్ గా దాని ఛాన్స్ తీసుకున్నాడు ముఖ్యమంత్రి గారు. ఎస్, నువ్వు అడిగినట్టుగానే నేను జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తున్నానని చెప్పారు. సెల్ఫ్ గోల్ అనుకోవచ్చు అది. అంతేగా కేసీఆర్ గవర్నమెంట్ చేసినటువంటి ఒక సెల్ఫ్ గోల్ అది. దాన్ని వేసిన తర్వాత రేపు పొద్దున ఏమేమి బయటకు వస్తాయి, ఎట్లాంటి విషయాలు బయటకు వస్తాయి, దానివల్ల ఎవరెవరు లోపలికి పోతారు, విషయాలు బయటకు వస్తాయి. మరి విషయాలు బయటకు వస్తే వీళ్ళు లోపలికి పోవాలి కొంతమంది అయినా. మేము వీళ్ళందరినీ శిక్షిస్తాం అని గవర్నమెంట్ గట్టిగా చెప్తోంది. ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది రానున్న రోజుల్లో మనం వెండితెర మీద చూడాల్సినటువంటి అంశాలే తప్ప ఇది రాజకీయ కక్షలకు దారి తీస్తుందా, వాస్తవంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు పడే అవకాశం ఉంటుందా? శిక్షలు పడాలి అని జనం కోరుకోవాలి. ఆ రకంగా ప్రజా ఉద్యమాలు జరగాలి ఈ రాష్ట్రంలో అనేది మనం కోరుకోవాలి. ఆ రకంగా ఉద్యమాలు జరిగితే ఎవరెవరైతే ఈ రకమైనటువంటి పద్ధతుల్లో కరెంటుని ఇట్లా వాడారో ఖచ్చితంగా వాళ్ళు లోపలికి గనక వెళ్తే రేపు ఇంకొకళ్ళు ఎవరన్నా ఈ పనులు చేయకుండా ప్రజలకి ఉపయోగపడిన వాళ్ళు అవుతారు. ఇది ఒక అంశం. అట్లనే తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ సెక్టార్స్ ప్రాజెక్టులకు కానీ గవర్నమెంట్ ఆఫీసులకు కానీ తర్వాత ఉచిత కరెంటుకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం నుంచే దాదాపు 40,000 కోట్ల ఎరియర్స్ ఈ పవర్ సెక్టార్కు ఉన్నాయి అనేది ఒక లెక్కలు బయటకు వచ్చినాయి. అవి వాస్తవాలండి. యాక్చువల్గా గవర్నమెంట్ ఇచ్చిన శ్వేతపత్రంలో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే, ఇప్పటిదాకా ఉన్నటువంటి పేరుకున్న అంటే అక్యుములేటెడ్ లాసెస్ అంటాం, లేదా అక్యుములేటెడ్ బకాయిలు. అక్యుములేటెడ్ బకాయిలు 62,000 చిల్లర కోట్లు ఉన్నాయి. 62,461 కోట్లు ఉన్నాయి. దీంట్లో నుంచి ప్రభుత్వ డిపార్ట్మెంట్లు, ప్రభుత్వ శాఖలు వీళ్ళు చెల్లించాల్సిందే 28,842 కోట్లు. అంటే దాదాపు 29,000 కోట్లు వీళ్ళ బకాయి ప్రభుత్వ ఆఫీసుల నుంచి ఉన్నటువంటిది. అట్లానే ఇరిగేషన్ స్కీములకి సంబంధించి ఉన్నటువంటిది. అందుకని ఇరిగేషన్ స్కీములు కూడా మామూలు ఇరిగేషన్ స్కీములు లేవు ఈ రాష్ట్రంలో. ఇప్పుడు అన్ని లిఫ్ట్లే. ఇప్పుడు ఇంత పెద్ద కాళేశ్వరం గురించి ఇన్ని గొప్పలు చెప్పుకునేటువంటి గవర్నమెంట్ లిఫ్ట్ ఇరిగేషన్ 3 చోట్ల అది లిఫ్ట్ అయ్యి వాటర్ పైకి వెళ్ళాలి. అంత లిఫ్ట్ అయ్యేవాళ్ళంటే మన ఇంట్లో నుంచి ఒక చిన్న బోరు పెట్టుకొని పైకి గొట్టంలోంచి నీళ్లు వెళ్ళినట్టుగా కాదు ఇది. అంతలావు పంపులు అన్ని టీవీల్లో చూసాం కదా మనం, బాహుబలి పంపులు అన్నారు. మరి అంత పంపుల్లోంచి నీళ్లు పైకి వెళ్ళాలి అంటే ఎంత కరెంటు కావాలి? దానికోసమే 3,000 మెగావాట్ల కరెంటు ఒక ప్లాంటు ఒక్క కాళేశ్వరం కోసమే అవసరం అవుతుంది అని కొంతమంది నిష్ణాతులు చెప్తున్నారు. అంత పవరు దానికే కావాలి.
అందుకనే తెచ్చుకున్నారేమో ఇంత కరెంటు, అందుకనే తెచ్చుకున్నారేమో అని నాకు అనిపిస్తుంది. అందుకని ఈ కరెంట్ అంతా తెచ్చి ఆ రకమైన పరిస్థితుల్లో ఉపయోగిస్తే చివరికి ఆ నీళ్లు ఎంత పారుతాయో, ఎన్ని చోట్ల కాలువల నిర్మాణం జరగలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. గతంలో ఒక ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ రాష్ట్రంలోనే ప్రాజెక్ట్ లేదు, అన్ని మండలాల్లో అన్ని చోట్లకి కాలువలు వచ్చేసినాయి. ప్రాజెక్ట్ కట్టకుంటున్నాయి. ప్రాజెక్టు లేకుండానే ఊళ్ళల్లో కాలువలు వచ్చినాయి. ఊళ్ళో కాలువలు వచ్చిన తర్వాత అరే గ్యారంటీగా నాకు నీళ్లు వస్తాయి అనుకుని జనం గుద్దారు వాళ్ళకి ఓట్లు. అసలు ప్రాజెక్టే లేదు, పైన కాలువలు కట్టాడు. ఈయన రివర్స్లో ప్రాజెక్ట్ కట్టి దాన్ని 70 mm దీంట్లో అందరికీ చూపించి ప్రపంచానికే ఇది వింత అని చెప్పి ఇవన్నీ చేసి కింద కాలువలు లేవు. అందుకని ఈ రకమైనటువంటి మోసపూరితమైనటువంటి వ్యవహారాలు జరిగితే డెఫినెట్గా దీనికి శిక్ష అనుభవించాల్సిందే. ఎవరైనా ఖచ్చితంగా జైళ్ళల్లోకి తొయ్యాల్సిందే ఇట్లాంటి వాళ్ళని. ఎందుకంటే ప్రజాధనం ఇది, ఆయన సొంత ఆస్తి కాదు, ఆయన సొంత డబ్బుల్లోంచి, ఆయన జోబుల్లోంచి డబ్బులు పెట్టలేదు. ప్రజాధనాన్ని ఆ రకంగా దుర్వినియోగం చేయటం అనేటువంటిది పాలకులకి ఎట్టి పరిస్థితుల్లో క్షమించరానటువంటి నేరం అది. పవర్ సెక్టార్ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఇంత నష్టాలలో లేకపోతే ఇంత అప్పులలో కూరుకపోతే పవర్ సెక్టార్ భవిష్యత్ పరిస్థితి ఏంది, వాళ్ళ శాలరీలు ఏంది, అసలు దాని మనుగడకు సంబంధించిన ఒక ప్రశ్న ముందరకు వస్తున్నప్పుడు ఎట్లా చూడాలి, దానికి సొల్యూషన్స్ ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు పవర్ సెక్టార్ ఏమీ కాకపోవచ్చు, గవర్నమెంట్ పవర్ సెక్టారు ప్రస్తుతానికి ఏం కాకపోవచ్చు. ఇన్ని విషయాలు మనం మాట్లాడే సందర్భంలో శాలరీస్ అనేది అన్నిట్లోకి అది చిన్న ఐటమ్. ఉద్యోగులు పనిచేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు, వాళ్ళకి జరగాల్సిన అగ్రిమెంట్లు, ఇవన్నీ ముఖ్యమైనటువంటి పాయింట్లే. కానీ ఇంత పెద్ద రాష్ట్రానికి ఇంత జరిగేటువంటి ఇన్ని నష్టాలని దృష్టిలో పెట్టుకున్నప్పుడు, ప్రజల యొక్క బాధలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా దీని యొక్క ఇంపాక్ట్ మామూలుగా ఉండదు ఈ రాష్ట్రం మీద. దీంట్లో నా అభిప్రాయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రధానమైనటువంటి ముద్దాయిగా నిలబట్టాలి. అంటే సెంట్రల్ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ ఈ నష్టాలలో కారణమా? ఒక రకంగా అది కారణం. ఎట్లా కారణం అంటే 2003లో విద్యుత్ చట్టం చేశారు. ఆ విద్యుత్ చట్టం చేసింది వాజ్పేయి గవర్నమెంట్. మోడీ అధికారం లోపలికి వచ్చిన మరుక్షణం ఆ డేట్లన్నీ చూస్తే మనం ఈయన 2014 మే 25, 26 ఈయన ప్రమాణ స్వీకారం చేస్తే జూన్లోనూ జూలైలోనూ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్, ఆ 2003 చట్టానికి అమెండ్మెంట్ బిల్లు తయారు చేశారు. అంటే పాలకులు ఎంత రెడీగా ఉంటారు, అడ్మినిస్ట్రేషన్ ఎంత రెడీగా ఉంటుంది, ఈ గవర్నమెంట్ ఎట్టయినా మందే కాబట్టి అని ఆల్రెడీ బిల్లు తయారు చేసి పెట్టారు. అప్పటి నుంచి అది తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటే ఎలక్ట్రిసిటీ సెక్టార్లో ఉండేటువంటి యూనియన్లు ప్రధానంగా దీన్ని ప్రతిఘటించినాయి. అది ప్రజల్లోకి ఎక్కి ప్రజలందరినీ కదిలించి ప్రజలు తిరగబాటు అనేటువంటిది పెద్దగా జరగలేదు. కానీ ఎలక్ట్రిసిటీ యూనియన్లు మాత్రం చాలా సీరియస్గా దీని మీద స్ట్రగుల్ చేశారు. ఎందుకండి, ఏం నష్టమైంది దానివల్ల? అదే కనుక జరిగితే అసలు ఎలక్ట్రిసిటీ అనేది మన దేశంలో దెబ్బతినిపోతుంది. ఏ రకంగా దెబ్బతింటుంది అంటే అసలు ప్రజల మీద భారాలు, విపరీతమైనటువంటి భారాలు పడతాయి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు ఆ బిల్లు 2014లో 2003 చట్టం ప్రకారమే, 2003 చట్టంలో ఒక భాగం ఉంది, 2014లో వీళ్ళు తలపెట్టినటువంటి అమెండ్మెంట్లో ఒక భాగం ఉంది. అందుకని చట్టంలో ఉన్న భాగం ఏంటంటే ఇప్పుడు మన అందరికీ కరెంటు మన ఇళ్లల్లో, ఉదాహరణకి మీ ఇంట్లో మీరు 100 యూనిట్ల కంటే 200 యూనిట్ల కంటే తక్కువ కాలుస్తున్నారనుకో, మీకు ఒక రేట్ ఉంటుంది. అతనికి
100 యూనిట్ల కంటే అతను తక్కువ కాలుస్తున్నాడు అనుకో, ఇంకా తక్కువ రేటు ఉంటుంది. కమర్షియల్ కరెంటు, పరిశ్రమల కరెంటుకి 8 రూపాయల చిల్లర వాడి దగ్గర నుంచి వసూలు చేస్తారు. 50 యూనిట్ల కంటే తక్కువ కాల్చేవాడికి నేను ఫ్రీగా ఇస్తానంటున్నారు, లేదా వాళ్ళకి అతి తక్కువ కరెంటు వాడికి కాస్ట్ ఉంటుంది. వీటన్నిటినీ కలిపితే పరిశ్రమ వాడి దగ్గర నుంచి వాడు 8 రూపాయలు 8.5 వాడికి వసూలు చేసి, లేకపోతే చందన బ్రదర్సు, బొమ్మన బ్రదర్సు, పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లు వాళ్ళు 8 రూపాయలు, కమర్షియల్ కరెంటు సెపరేట్గా ఉంటుంది. ఇవన్నీ చేసి పెద్దవాడి దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేసి చిన్నవాడికి కొద్దిగా ఇచ్చేటువంటి దాన్ని క్రాస్ సబ్సిడీ అంటాం మనం. ఇట్స్ నాట్ సబ్సిడీ బట్ క్రాస్ సబ్సిడీ. క్రాస్ సబ్సిడీ వేరు, సబ్సిడీ వేరు. మీ ఇంట్లో కరెంటు నువ్వు కాల్చుకునేదా, ఇప్పుడు వ్యవసాయంలో ఉండే వాళ్ళకి ఫ్రీ కరెంట్ అన్నారు. ఈ రాజశేఖర రెడ్డి ఉన్న కాలం నుంచి ఇస్తున్నాడు. ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఫ్రీ అంటే అది పూర్తి సబ్సిడీ, అది పూర్తి సబ్సిడీ. ఇది క్రాస్ సబ్సిడీ. ఎక్కువ ఉండే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ వసూలు చేసి తక్కువ ఉండే వాళ్ళకి తక్కువ వసూలు చేయటం, వ్యవసాయానికి అసలు డబ్బులు లేకుండా ఫ్రీగా ఇవ్వటం అనేటువంటిది ఈ క్రాస్ సబ్సిడీ. ఈ క్రాస్ సబ్సిడీ అనేది ఈ 2003 చట్టం ద్వారా అది పోతుంది. అది పోవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వాడు అందులో ఒక ముఖ్యమైన దాంట్లో పెట్టిన ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఓపెన్ యాక్సెస్ అని పెట్టాడు. ఓపెన్ యాక్సెస్. ఓపెన్ యాక్సెస్. ఓపెన్ యాక్సెస్ అంటే ఇప్పుడు నీకు యాక్సెస్ ఉందా? ఇప్పుడు మా వాళ్ళని కొంతమందిని అడుగుతుంటారు, నువ్వు వెళ్ళి మీ ఏటర్ తోటి నీకు యాక్సెస్ ఉందా, నువ్వు మాట్లాడతావా అని అడుగుతుంటారు. ఇది మనం జనరల్గా వాడేటువంటి ఒక మాట. ముఖ్యమంత్రి దగ్గరికి నువ్వు యాక్సెస్ ఉందా గురు, నువ్వు వెళ్ళి మాట్లాడగలుగుతావా అంటుంటారు. దీని యాక్సెస్ ఓపెన్ యాక్సెస్. ఓపెన్ యాక్సెస్ మీన్స్ భారీ కంపెనీలు పెద్ద పెద్ద కన్జ్యూమర్స్ వాడికి ఈ పవర్ అయితే ఎవడైతే ఉత్పత్తి చేస్తాడో వాడి దగ్గర నుంచి సెపరేట్గా వాడికి లైన్ వేసుకుని వాడికి కరెంటు ఇచ్చుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ ఓపెన్ యాక్సెస్. దానివల్ల జరిగేది ఏంటంటే ఇంతకు ముందు చెప్పానే, ఎక్కువ పేమెంట్ ఇచ్చేటువంటి వాడు ఈ గ్రిడ్ అంటాం. ఓపెన్ పేమెంట్, ఎక్కువ డబ్బులు ఇచ్చేటువంటి వాడు గ్రిడ్లో నుంచి బయటికి వెళ్తాడు. వాడు గ్రిడ్లో నుంచి బయటికి వెళ్ళటం, గ్రిడ్ అంటే పవర్ ఇచ్చేటువంటి ఈ సిస్టమ్, దీంట్లో నుంచి వాడు బయటికి వెళ్ళిపోతే మిగిలేవాడెవడు? సాధారణ జనం, ఇళ్ల వాళ్ళు, గృహ వినియోగదారులు, వ్యవసాయ వినియోగదారులు, వీళ్ళే మిగులుతారు. వీళ్ళిద్దరే మిగిలిన తర్వాత నీ దగ్గర నుంచి కూడా యూనిట్కి 10 రూపాయలు వసూలు చేస్తాడు. ఆ రకంగా ప్రజల మీద భారం పడుతుంది. అందుకనే 2003 నుంచి ఈ చట్టాన్ని వ్యతిరేకించినాయి ఎలక్ట్రిసిటీలో ఉండేటువంటి యూనియన్లు. ఈ 2014 తర్వాత వచ్చినటువంటి సవరణ బిల్లును కూడా వ్యతిరేకించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే దాంట్లో ఈ సౌకర్యం ఒకటే కాకుండా ఇంకొక పద్ధతి చేశాడు మోడీ గారు. ఆ పద్ధతి ఏంటంటే 2 మాటల్ని, క్యారియర్ అండ్ కంటెంట్ అని 2 మాటలు ఆ బిల్లులో ఉన్నాయి. 2014 బిల్లులో ఉన్నాయి, 2022లో ఇప్పుడు ఫైనలైజ్ అయినటువంటి బిల్లులో ఉన్నాయి. అదేంటంటే క్యారియర్ అంటే ఇప్పుడు ఉండేటువంటి లైన్లు, ఇప్పుడు ఉండేటువంటి సబ్స్టేషన్లు, ఈ సిస్టమ్ అంతా క్యారియర్. దాంట్లో కరెంటు ప్రసరిస్తుంది, ఆ కరెంటుని కంటెంట్ అంటున్నారు. అందుకని ఈ రెండింటిని సెపరేట్ చేస్తారట. ఈ క్యారియర్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది.
అందుకని సబ్స్టేషన్లన్నీ ఇట్లానే ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉంటాయి. వైర్లు లైన్లు ఇవన్నీ వీళ్ళ ఆధ్వర్యంలో ఉంటాయి. దాంట్లో ప్రసరించే కరెంటు మాత్రం అంబానీ కరెంటు, అదానీ కరెంటు, ఇంకో కరెంటు దాంట్లోంచి ప్రసరిస్తుంది. రేపు పొద్దున అవసరమైనటువంటి లాభాలన్నీ వాళ్ళు లాగేసుకుంటాడు. ప్రజలు ఎవరికైనా మీ ఇంటికి కరెంటు ఆగిపోయింది అనుకో, ఉండే సబ్స్టేషన్ మీద దాడి చేస్తారు. రైతులైతే వాడికి పంటలు ఎండిపోతుంటే సబ్స్టేషన్ల మీద పడి కొడుతున్నారు కదా, కొట్టాలి న్యాచురల్గా. ఎందుకంటే నా పంట ఎండిపోతే, అసలు ఇంతకాలం పండించినటువంటి పంట అంతా ఎండిపోయే పరిస్థితి వస్తే వాడు గ్యారంటీగా తిరగబడతాడు. ఆ తిరగబడే పరిస్థితి వస్తే అదంతా రాష్ట్ర ప్రభుత్వానికి కదా. అందులో ప్రసరించే కరెంటు మాత్రం అంబానీదో, అదానీదో, ఇంకొకటిదో కరెంటు. అందుకని ఈ బిల్లుని, ఈ అమెండ్మెంట్ని, ఆ చట్టాన్ని అన్నిటినీ వ్యతిరేకించాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఇండైరెక్ట్గా దీని మీద ఇంపాక్ట్ పడేటువంటి దీని మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉన్నది. అందుకని ఈ అంశాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు రేపు ఎలాంటి పరిణామాలు వచ్చినా ఇదేదో టీఆర్ఎస్కి, బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి మధ్యలో ఉండే వ్యవహారం కాదు. ఇది మధ్యలో ఉండేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ను వదిలేసి మనం ఆలోచిస్తే తప్పు చేసిన వాళ్ళం అవుతాం. వీళ్ళిద్దరి మధ్యలో వ్యవహారం కాదు. ఈ చట్టాలన్నీ దాంట్లో ఉన్నాయి. ఈ చట్టాలని వాళ్ళు రేపు పొద్దున రాష్ట్ర ప్రభుత్వాలని వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. ఈ సవరణ బిల్లుని అన్ని రాష్ట్రాలు సవరణ ఇప్పుడు పార్లమెంట్ ఆమోదించేసింది. 22లో సవరణ బిల్లు ఆమోదం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా రాష్ట్రాలు దీన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకెళ్ళాలంటే ఇప్పటిదాకా ఓన్లీ కేరళ గవర్నమెంట్, అక్కడ కేఎస్సిబి, కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు, ఇది ఓన్లీ కేరళలోనే బతికుంది. మిగతా రాష్ట్రాలన్నీ ఏపీఎస్సిబి ఎప్పుడో చచ్చిపోయింది ఉమ్మడి రాష్ట్రంలోనే. ఓఎస్సిబి 1994లో ఓఎస్సిబి ఎలక్ట్రిసిటీ ఒరిస్సా స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు చచ్చిపోయింది. అన్ని రాష్ట్రాల్లో ఎలక్ట్రిసిటీ బోర్డులు రద్దయిపోయింది. అవి రద్దయిపోయిన తర్వాత ఓన్లీ కేఎస్సిబి మాత్రమే బతికుంది, మిగిలింది. ఆ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒత్తిడి ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి ఏంటంటే, నువ్వు కూడా ఈ బిల్లుని అమల్లోకి తీసుకురాకపోతే నీకు ఇవ్వాల్సినటువంటి శాంక్షన్లు ఇవ్వము అనే పద్ధతుల్లో ఆ గవర్నమెంట్ మీద ఒత్తిడి చేస్తున్నారు. బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉన్నన్ని 35 సంవత్సరాల పాటు ఆ బోర్డుని విడగొట్టలే. ఇప్పుడు బోర్డు ముక్కలైపోయింది బెంగాల్లో. అందుకని ఇటు విద్యుత్ ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడబడాలన్నా, లేదా వినియోగదారుల సామాన్య ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడబడాలన్నా ఈ చట్టాలని వ్యతిరేకించాలి. ఈ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్లుని వ్యతిరేకించాలి. 2003 ఎలక్ట్రిసిటీ చట్టాన్ని వ్యతిరేకించాలి. ఇవన్నీ చేయకుండా ఉంటే ప్రజలకి మామూలు కష్టాలు ఉండవు, తీవ్రమైనటువంటి కష్టాలు వస్తాయి. ఇది అందుకనే వీటన్నిటిని వ్యతిరేకించాలని ప్రజల్ని మనం కోరాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అని మేము భావిస్తున్నాం. ఈ అమెండ్మెంట్ బిల్లుకి సంబంధించి పాస్ చేయకముందుకే కొన్ని చిన్న చిన్న సెక్టార్స్లో, యూనియన్ టెరిటరీస్లో ప్రయోగం చేసినట్టున్నారు కదా, దాని ఫలితాలు ఎట్లా ఉందండి పరిస్థితి? అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక గట్టి ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేసింది. మొట్టమొదటి ప్రయత్నం జమ్మూ కాశ్మీర్లో చేశారు. అట్లానే గోవా, డామన్ అండ్ డియూలో చేశారు, చండీగఢ్లో చేశారు, పాండిచేరిలో చేశారు, చిట్ట చివర పాండిచేరిలో చేశారు. అన్ని చోట్ల విద్యుత్ ఉద్యోగ సంఘాలు, కార్మికులు తిరగబడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలు చేసి ప్రభుత్వాన్ని నిలయేశారు. నిలయటం వల్ల ఈ చట్టంతో మేము ముందుకు వెళ్ళాము అని వాళ్ళకి హామీ ఇచ్చి విరమించుకున్నారు. అందుకని పోరాడితే ఈ బిల్లుల్ని కూడా వెనక్కి కొట్టచ్చు అనేది చిన్న కేంద్రపాలిత ప్రాంతాల్లో వాళ్లే రుజువు చేశారు. అట్లానే హర్యానాలో ఒక ప్రయత్నం
ప్రయత్నం చేసింది కట్టర్ ప్రభుత్వం. దాన్ని తిప్పికొట్టారు అక్కడ. అందుకని పోరాడితే ఖచ్చితంగా ఈ బిల్లులన్నింటినీ వెనక్కి తిప్పి కొట్టచ్చు అనేది ఇప్పటికే రుజువైంది భారతదేశంలో. అందుకనే దీన్ని తిప్పి కొట్టాలని మనం కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాభాస్కర్ గారు. అనేక విషయాల్ని చాలా లెక్కలతోటి వాస్తవాలతోటి చాలా విషయాల్ని జనం ముందుంచినారు. ప్రజలారా విన్నారు కదా, ఈ శ్వేతపత్రం ఈ పంచాయతీ బీఆర్ఎస్ కాంగ్రెస్లది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర కూడా ఇందులో ఉంది. మొత్తంగా విద్యుత్ సెక్టార్ అంతా ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి లాభాలని పంచే వైపు తీసుకెళ్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు వచ్చిన నష్టాలని కానీ ఇప్పుడు వచ్చిన ఈ భారాలని చూడాలని చెప్పేసి సుధాభాస్కర్ గారు అనేకమైన ఉదాహరణలతో చెప్పారు. మరి ఆయన చెప్పిన ఆర్గ్యుమెంట్లలో వాస్తవమే అనిపించిందా, మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి AT10.